హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? ఎక్కడైతే నేను అర కేజీ ఉసిరికాయలు తీసుకున్నాను. ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. ఈ ఉసిరికాయలతో స్వీట్ పచ్చడి అయితే చేయబోతున్నాను. ఓకే, ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. ఉసిరికాయలు 3 సార్లు నేను కడిగి ఆరబెట్టుకున్నాను. అయితే ఉసిరికాయలు పక్కన పెట్టేసుకుందాం. బాండీ పెట్టుకున్నాము. ఈ బాండీలో 1.5 స్పూన్ వరకు నూనె అయితే పోసుకోవాలి. ఈటెక్కక చిటికెడని ఆవాలు వేసుకోవాలి. ఆవాలు అయితే చిటిపట్లు కంపల్సరీ ఆడాలి. అప్పుడే టేస్ట్ ఫీవర్ చాలా చాలా బాగుంటది. ఒక 1/2 స్పూన్ వరకు మెంతులు కూడా వేసుకోవాలి. ఓకే, 1 స్పూన్ సాజీరా వేసుకోవాలి. సాజీరా అంటే తెలుసు కదా, సాజీరా కాదు సోప్, సారీ మర్చిపోయాను. సోప్ వేసుకోవాలి. మనం చూడండి, అన్నం తిన్నాక అరుగుదల కోసం వేసుకుంటాం కదా, ఆ సోప్ ని మనం వేసుకోవాలి. ఇప్పుడు ఉసిరికాయ టేస్ట్ ఉంది చాలా చాలా బాగుంటుంది. ఇవన్నీ కలిసి మనం దాంతో తిన్నప్పుడు టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. ఇప్పుడు మనం ఒక 1/2 స్పూన్ వరకు ధనియాలను కూడా వేసుకోవాలి. ధనియాలు లాస్ట్ లో వేయాలి, ఎందుకంటే మాడిపోతాయి వేగంగా. కాస్తని చిటిపట్లు ఆడాక మనం కడిగి పెట్టుకున్న ఉసిరికాయలు కూడా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత కాస్తంతో 1/2 స్పూన్ వరకు సాల్ట్ ని కూడా మనం యాడ్ చేసేసుకుందాం. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి మనం దీన్ని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాల వరకు మూత పెట్టి మగ్గనివ్వాలి. 5 నిమిషాలకు ఒకసారి చూసుకోవాలి. మన ఉసిరికాయలు స్టవ్ పైన పెట్టిన తర్వాత ఇలా అయితే కలర్ మారుతాయి కదా, మారిన తర్వాత చూడండి కాస్తంత సాఫ్ట్ అయిపోతాయి ఉసిరికాయలు. ఇలా సాఫ్ట్ అయిపోయిన తర్వాత హాఫ్ బాయిల్ అయిపోయినట్టే మనకు ఉసిరికాయ అనేది. ఇప్పుడు మనం అర కేజీ ఉసిరికాయలకి 1/2 కేజీ బెల్లం అయితే ఇందులో మనం వేసుకోవాలి. ఓకే, బెల్లం వేసిన తర్వాత కూడా మంచిగా ఒకసారి మనం కలిపేసుకుందాం. ఇలా కలుపుకొని బెల్లం అంతా అడుక్కెళ్ళేలా చూసుకొని ఇలా చేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని 5 నిమిషాలకు ఒకసారి ఉసిరికాయ బెల్లం మంచిగా ఉడుకుతాయి అన్నమాట. ఆ స్మెల్ కూడా చాలా చాలా బాగుంటుంది. 5 నిమిషాలకు ఒకసారి మళ్ళీ మనం అలాగే కలుపుకోవాలి. మనం బెల్లం వేసాక 5 నిమిషాలకు ఒకసారి ఇలా కలుపుకుంటే ఇలా ఉడికిపోతుంది అనమాట. ఉసిరికాయ మొత్తం సాఫ్ట్గా అయిపోయింది కదా, మనం అట్లపల్లతో ఇలా ఇలా అంటే మొత్తం మంచిగా సాఫ్ట్ అయిపోతుంది, ముక్కు ముక్కలుగా వచ్చేస్తుంది, పేస్ట్లా అయిపోతుంది. అప్పుడే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. అన్ని ఉసిరికాయలు ఇలా మ్యాక్స్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గుజ్జులా అయిపోతుంది అనమాట. ఇంకొకటి ఇది ఉడకడానికి ఇంకొక 10 నిమిషాలు అలా పడుతుంది. దీన్ని ఇప్పుడు మనం సిమ్లోనే కుక్ చేసుకోవాలి. మనం దీన్ని సిమ్లో ఉడికితే మంచిగా ఉడికి టేస్ట్ అనేది బెల్లం దీనికి మొత్తంగా పట్టి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది, మెత్తగా అయిపోతుంది అనమాట. ఇప్పుడు కూడా మూత పెట్టాక 5 నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. ఇందులో కాస్తంత కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. మన పచ్చడి అంతా అయిపోయి వచ్చింది. ఇది మనకి 10 డేస్ వరకు నిల్వ ఉంటుంది. ఓకే, ఒకసారి కారం వేసాక జస్ట్ 5 నిమిషాలు సిమ్లో ఉడికితే మన స్వీట్ పచ్చడి రెడీ అయిపోయినట్టే. మీరు ఇంకొంచెం కారం తింటే కారం ఎక్కువ యాడ్ చేసుకోండి. మన ఉసిరికాయ పచ్చడి అంతా ఇలా రెడీ అయిపోయింది. చూసారా, చాలా చాలా బాగుంటుంది. వేడి అన్నంలో కాస్తంత నెయ్యిని యాడ్ చేసుకుంటుంటే చాలా రుచికరంగా ఉంటుంది. మనకి జ్వరం అది వచ్చాం, నోరు బాగోదు, అలాంటప్పుడు కూడా దీన్ని వేసుకుని తింటే చాలా బాగుంటుంది. దీన్ని ఫ్రిడ్జ్లో కూడా స్టోరేజ్ చేసుకోవచ్చు 1 మంత్ దాకా. ఓకే, మన ఉసిరికాయ పచ్చడి ఇలా రెడీ అయిపోయింది. ఈ ఉసిరికాయ పచ్చడి చూసారా, చాలా చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ వీడియో మీకు కూడా నచ్చిందా? అయితే ఎందుకంటే ఆలోచన, ఇది ఉసిరికాయలు దొరికే సీజన్, కొనేయండి, చేసేసుకోండి. నెక్స్ట్ మంచి సరుకు తీడితో మళ్ళీ కలుసుకుందాం. ఆరోగ్యమే మహాభాగ్యం అని అందరమీ గుర్తుపెట్టుకోవాలి.